భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వారి పనితీరును మెరుగుపరచడానికి నారెడ్కో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనున్నట్లు నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ పేర్ల వేణుగోపాలరావు సెక్రటరీ ఉపేష్ తెలిపారు. కాకినాడ మోహన్ నగర్ శారదాదేవి గుడి వద్ద గల భవన కార్మికుల కమ్యూనిటీ హాల్లో నారెడ్కో ఆధ్వర్యంలో మేడే వేడుకలు భవన నిర్మాణ కార్మికుల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నార్కోట్ సెక్రటరీ ఉపేష్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ పేర్ల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించగా ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ బాదం సుందర్రావు, ప్రముఖ ఆర్కిటెక్ట్ రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం సుందర్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పని సమయంలో సెల్ ఫోన్లు వాడటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులు పనిచేసే ముందు వారి సేఫ్టీని చూసుకోవాలన్నారు. ఆర్కిటెక్ట్ రాజశేఖర్ మాట్లాడుతూ భవన నిర్మాణ యజమానులు బిల్డర్స్ కార్మికుల ప్రమాదాల నివారణకు సేఫ్టీ అగ్రిమెంట్ చేసుకుని ఇన్సూరెన్సులు చేయించాలన్నారు. నారెడ్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మాట్లాడుతూ సేఫ్టీపై భవన నిర్మాణ రంగ కార్మికులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు భవిష్యత్తులో పలు వర్క్షాపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంస్థ సెక్రటరీ ఉపేష్ మాట్లాడుతూ భవన కార్మికుల కమ్యూనిటీ హాల్లో కార్మికులకు సేఫ్టీపై అవగాహన కల్పించే విధంగా చిత్రాలను గీయించనున్నట్లు వెల్లడించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా భవన నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు సాల్వా కప్పి నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ విత్తనాల నాగేశ్వరరావు, కార్యవర్గం పెన్మెత్స పృథ్వీరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, వీరంరెడ్డి రమణమూర్తి, దండెం రామకృష్ణ, వేదుల అచ్యుతరామారావు, పలువురు నారెడ్కో కాకినాడ సభ్యులు, శారదాదేవి గుడి భవన నిర్మాణ కార్మిక సంఘం చిన్ను కృష్ణ, పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. వీటన్నిటిలో ఫ్యాక్టరీల్లో రాస్తారు, సేఫ్టీ స్కెచెస్ ఉంటాయి. అలాంటివి మీ వర్కర్స్కి సంబంధించి అంటే పరంజా మీద ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ బెల్ట్స్, హెల్మెట్లు ఉపయోగించడం, అలాగే పైన పరంజాల మీద పనిచేస్తున్నప్పుడు చైన్లు పెట్టుకోవడం, ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఇవాళ దాకా ఎవరు చేయట్లేదు. కంపెనీల్లో మాత్రం అవి లేకుండా జరగనివ్వట్లేదు. ఇదే వర్కర్స్ ఆ కంపెనీలోకి వెళ్తే సేఫ్టీ షూస్ వేసుకుంటారు, హెల్మెట్లు పెట్టుకుంటారు, బెల్ట్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. అదే పని మామూలు బిల్డింగుల్లో చేయరు. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, మనం అంటే మనం కాదు, మన వెనకాతల మన ఫ్యామిలీ. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం పోతే ఒకరోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు, 10వ రోజుకి మొత్తం అంతా పోతారు. కానీ మన వెనకాతలు ఉన్న మన ఫ్యామిలీ రోడ్డుని పడతారు. అది మాత్రం మన వర్కర్స్ అందరూ గుర్తుండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ని చేయాలంటే బోనస్ కూడా సపోర్ట్ చేయాలి. ఇచ్చి మేస్త్రికి ఇచ్చి అతనికి ఇచ్చి టూల్లో ఎన్ని సేఫ్టీ అన్ని కట్టుకుంటారు. మీరేమో 4 రోజులు పని చేసేది ఇప్పుడు దాని మీద ఆయన ప్లాస్టింగ్ చేయమంటాడు. ఎలా చేస్తారు? మీరు యూ హ్యావ్ టు బై సేఫ్ అంటే మీరు ఓనర్లకి సజెస్ట్ చేయాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ కొని హెల్మెట్స్, సేఫ్టీ బెల్ట్స్ మీరు అలా చెప్తే వాళ్ళు చేయరు. సో నారెడ్కో లేకపోతే ఇంజనీర్స్ ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. రేట్ ఒకటే కాదు, మరి వేరే ఓనర్స్కి అయితే ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మంచి పని చేయలు, లేకపోతే సేఫ్టీ బెల్ట్, హెల్మెట్స్ ఇబ్బంది మీరు హ్యావ్ టు ఎడ్యుకేట్ ఓనర్స్, నాట్ వర్కర్స్. దట్ ఈస్ నెక్స్ట్. అలాగే భవన నిర్మాణ కార్మికులు ముసలు అయిపోయింది, దానికి పెన్షన్ ఏమి ఉండట్లేదు. నారెడ్కో తరపున అసోసియేషన్ తరపున ఏమన్నా ఫండ్ రైట్ చేసి పని చేయడానికి ఏమన్నా సహాయం చేస్తున్నాం. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందరూ ఉందో లేదో నాకు తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పైనుంచి పడిపోయినప్పుడు ఆయనకి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. వాటర్ తప్పించి వెళ్ళిపోతుంది. 1 లక్ష రూపాయలు చేతులు పెట్టడానికి కనపడట్లేదు. తర్వాత ఇది ఎవరికి కనపడుతుంది? బిల్డర్ మీద పడుతుంది, బిల్డర్ ఇవ్వట్లేదు. సో ఆ అసోసియేషన్ తరఫున ఏమన్నా అలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంది. అక్కడున్న కార్మికులు కూడా అభివృద్ధి చెంది మాకు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం పోరాటం చేశారు. అది ఒక్కసారిగా ఈ పెట్టుబడిదారులందరికీ కూడా అదేదో విచిత్రం కింద ఉంది. ఈ హక్కులు అంటే కార్మికుడు హక్కుల కోసం అడుగుతున్నట్టు, ఆడి టైం అడగటం ఏంటి, ఆడి జీతం అడగటం ఏంటి, సూట్ చేసి పడేయండి అని చెప్పేసి పోలీసులు ఆదేశించినప్పుడు ఆ బ్రదర్స్ని అడ్డుకొని వాళ్ళ మీద కాల్పులు జరిపితే ఆ రోజున 4 చనిపోయారు. చాలామంది దెబ్బలు తగిలాయి. ఆ రోజు అది మే 1వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా విషయం తెలిసింది. ఆ మే 1వ తారీఖున మాకు అందరూ అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రతి కార్మికుడు పని మానేసి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. అదే రోజున మేడే ఒక రోజును కేటాయించుకొని ఆ రోజు మొత్తం అందరూ సెలవు ప్రకటించి ప్రపంచం అంతా కూడా ఇదే రోజు ఎర్ర జెండా ఎగురుతూ ఉంటుంది. అదే సుత్తి పడవ అనేది. సుత్తి పడవలు ఏంటంటే సుత్తి అనేది కార్మికుడికి ఆనవాలో సింహం కింద ఉంటుంది, పడవలు అనేది రైతుకి సింహం కింద ఉంటుంది. కానీ ఆ 8 గంటల
కష్టపడి పని అంత శ్రద్ధ లేకుండా అక్కడ క్వాలిటీ వాళ్ళకి కూడా ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఇచ్చిన డ్రాయింగ్ మీరు పరిస్థితి విధంగా భూమి ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు అదే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు. అలాగే మీ హక్కుల సాధన గురించి ఏదైతే మీరు అడుగుతున్నారో మీ హక్కుల సాధనలోకి భాగంగా గవర్నమెంట్ కూడా లేబర్ యాక్ట్ అని చెప్పేసి ఒక లేబర్ సస్టం తీసుకురావడం జరిగింది. ఇది సుమారు 2002 నుంచి ఉంది. అంటే సుమారు 23 ఏళ్ళు అయింది. మీరు చేసే ప్రతి భవనం దగ్గర ఆ భవన యజమాని మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ తను ఒక 50,000 ఫీజు కడితే అందులో 25,000 మీ సంక్షేమానికి లేబర్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు. అంటే ఆ భవనంలో ఎక్కువ ఆదాయం పెట్టగలుగుతుంది మీ సంక్షేమానికి